పచ్చనేతల పనికిరాని ఆరోపణలు ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఎన్నికల స్టంట్లు అనేది మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. సీఎం జగన్ సంక్షేమాన్ని జనం మెచ్చుకుంటుంటే ఓర్వలేని ఎల్లో గ్యాంగ్ పలు రకాల వాటికి పాల్పడుతోంది. వైసీపీ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు వేశారు చంద్రబాబు కొత్తగా. అయితే మంత్రుల నుంచి చంద్రబాబుకు 100 సమాధానాలు వచ్చాయి. గ్రాఫిక్స్ మాయాజాలంతో 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. ఇప్పుడు వచ్చి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రశ్నించే హక్కు ఉందా అని నిలదీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. నాడు హోదా వద్దు అనింది ఎవరు, ప్యాకేజీ ముద్దనింది ఎవరు అనేది తిరిగి ప్రశ్న చంద్రబాబు నాయుడుకి వస్తుంది. పోలవరం పూర్తి కాని పాపం ఎవరిది, అది బాబుది కాదా? అంతా చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్న బాబుకి మరి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా మాట్లాడాలి. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తికి నిదర్శనమే దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ అనేది మంత్రి పదే అంబటి రాంబాబు మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళు ప్రశ్నించడం ఏంటి అనేది కూడా మాట వస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళదే, మరి వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంటి? సో రాజధాని గారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? అసలు 3 రాజధానుల గురించి రావాల్సిన ఈ ప్రస్తావన రావాల్సింది, లేకపోతే పరిస్థితి రావడానికి కారణం ఏంటి? సో అన్ని టెంపరీ బిల్డింగ్లు అంటూ అరాకొర బిల్డింగ్లు అర్థం పర్థం లేని రేట్లకి కట్టి, అంటే 10,000 పైచిలకు పర్ ఎస్ఎఫ్టీ కట్టిన వాళ్ళు, అది కూడా టెంపరీ బిల్డింగ్స్ కట్టి, సో వర్షం పడితే కనుక పూర్తిగా నీళ్లు వచ్చే బిల్డింగ్స్ దేనికి నిదర్శనం? ఇప్పుడు 3 రాజధానులని వ్యతిరేకిస్తున్నారా? మరి అటు విశాఖలో ఉన్న టీడీపీ ప్రతినిధులు కానీ, ఇటు రాయలసీమలో ఉన్న టీడీపీ ప్రతినిధులు కానీ అక్కడ కోర్టు రావటాన్ని, ఇక్కడ రాజధాని రావటాన్ని స్వాగతిస్తున్న క్రమంలో మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు లేవు? మీ విధానం ఏంటి అనే ప్రశ్నకు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాదు. సో ఈ సమాధానాలు, ఈ విశ్లేషణలు రాబట్టే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఎంవివి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన సీనియర్ జర్నలిస్ట్. అలాగే రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, మనకి విజయవాడ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధిగా మనకి జూమ్లో అందుబాటులో ఉంటారు. ముందుగా చంద్రబాబు నాయుడు సంధించిన ఈ ప్రశ్నలకు సమాధానాలు, 10 ప్రశ్నలకు 100 సమాధానాలు వస్తున్నాయి మంత్రుల నుంచి, అలాగే ప్రతినిధుల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి. వాళ్ళు ఏమన్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కొంతమంది నాయకులు, ఆ తర్వాత చర్చలోకి వెళ్దాం. లెట్స్ వాచ్ ఇట్. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా. అనేక సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. పోలవరం ఇవాళ ఈ స్థితికి రావడానికి, లేట్ కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అవివేకం, చేతగానితనం. నేను అనేక సందర్భాల్లో చెప్పా. ప్రధానమైనటువంటి భాగం స్పిల్వే తర్వాత ఆ కట్టకి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొందరగా గాజేద్దామని, తొందరగా ఎన్నికలు వస్తున్నాయి తీసేసుకుందామని, ఉమాను చంద్రబాబు నాయుడు గారు కోట్లు లాగేద్దామని కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అందువల్లనే ఇవాళ ఈ ఆలస్యం అవుతుంది. నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను. అసలు ప్రత్యేక హోదాని అటుకెక్కించింది నువ్వా కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా? ఈ రాష్ట్రానికి శని నువ్వే, ఈ రాష్ట్రాన్ని తగలేసేది నువ్వే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని ఒప్పుకుని వచ్చి మా రాష్ట్రాన్ని సర్వనాశన సన్నాసివు నువ్వు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నువ్వు మంగళం పాడిచ్చిన ప్రత్యేక హోదాని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదే పట్టుబట్టున్నారు, మాట్లాడుతున్నావు. ఎట్టి పరిస్థితుల్లో అది సాధించడానికి మా ప్రయత్నం మేము లోపం చేస్తాం. ఇంచేత నువ్వు తగలేసావు కదా. రైట్. సో అవి మంత్రులు ఇస్తున్న సమాధానాలు. సో చంద్రబాబు నాయుడు సంధించిన 10 ప్రశ్నలకు నిజంగా అంటే మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక్కో ప్రశ్నకు మొత్తం టోటల్గా 10 కాదు, ఒక్కో ప్రశ్నకు 10 సమాధానాలు చొప్పున 100 సమాధానాలు ఇస్తున్న క్రమం మనం చూస్తున్నాం. విశ్లేషిద్దాం. అసలు ఆయనకి ప్రశ్నించే హక్కు లేదు అంటున్నారు వైసీపీ నేతలు. ప్రశ్నించకూడదా అనేవాళ్ళు, అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. సో ప్రసాద్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ దెన్ విల్ స్పీక్ విత్ అదర్ గెస్ట్. ప్రసాద్ రెడ్డి గారు, ఎలా విశ్లేషించాలి చంద్రబాబు నాయుడు గారు అటు పోలవరం దగ్గర నుంచి, రాజధాని నుంచి, ఇసుక విధానం నుంచి, లెక్కర్ గురించి ఇలా చాలా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అయితే గతంలో
గతంలో ప్రభుత్వం నడిపించి మిగతా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళని అడిగే ముందు వాళ్ళు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనేది చాలామంది విశ్లేషకులు మేధావులు చెప్తూ ఉంటారు. వాటికి సమాధానం చెప్తే వీటికి సమాధానం కరెక్ట్గా వస్తుంది అనేది కూడా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మీరు ఎలా విశ్లేషిస్తారు? చంద్రబాబు గారు ప్రశ్నలు అడగటాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. ప్రశ్నలు అడిగినప్పుడే, ప్రశ్నల మీద సమగ్రంగా చర్చించినప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇది ఉభయ వర్గాలు ఏం చేశారు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏం చేసింది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాదాపు 5 సంవత్సరాల్లో ఏం చేశారు అన్న విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ప్రశ్న, చర్చ, సమాధానం రాబట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే చంద్రబాబు ప్రశ్నించిన తరువాత వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఎలర్ట్ అయ్యి దానికి సమాధానాలు చెప్పడం వల్ల ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉన్నది. ప్రత్యేక హోదా గురించి ఏం జరిగిందో ఇప్పుడు ఇంకా చర్చించడం అనేది అది చరిత్రలో భాగమైపోయింది. ప్రత్యేక హోదా వస్తుంది అంటే 2014లో అరకొర మెజారిటీ వస్తే మనం డిమాండ్ చేయొచ్చు అని అనుకున్నారు. 2019లో బీజేపీకి అరకొర మెజారిటీ వస్తే ప్రశ్నించవచ్చు అని అనుకున్నారు. 2024లో అరకొర మెజారిటీ బీజేపీకి వస్తే మనకి అవకాశం ఉంది ప్రత్యేక హోదా తెచ్చుకునే అని తెలుగు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు అనుకున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే 2024లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడకపోవచ్చు. అయినా కేంద్రము దయదలికి ఇస్తుందా అంటే దయదలికి ఇచ్చే అవకాశాలు లేదు. కాబట్టి వీలున్నంత వరకు కేంద్రంతో సయోధ్యతో ఉంటూ నిధులు రాబట్టుకుంటూ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. అంటే పోలవరానికి ప్రత్యేక హోదా గురించి పోరాడుతూనే ఆ పోరాటాన్ని అంతం చేయకుండానే పోలవరాన్ని త్వరితంగా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చేస్తున్నది. అయితే పోలవరం అసాధారణంగా లేటు కావటం వల్ల ప్రజలలో కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఈ పోలవరం ఇంత అసాధారణంగా లేటు కావటానికి కారణం, ఒక్క నిమిషం, లేటు కావటానికి కూడా చంద్రబాబే కారణము. అలాగే నేను చంద్రబాబునే కాకుండా PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా ఈ విషయంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అండర్ ది వాచ్ అండ్ వార్డ్ ఆఫ్ PPA ఈ ప్రాజెక్టు అమలు కావాలి. ప్రాజెక్ట్ అమలు అంటే సాంకేతిక పరమైన లోపాలు కానీ లేకపోతే ముందుది వెనకటి ముందు నిర్మిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా PPA దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు బీజేపీ సయోధ్యత ఉన్నప్పుడు వాళ్ళు చూసి చూడనట్టు పోనిచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు తలెత్తుతాయి. అలాగే 72% నేను పోలవరం పూర్తి చేశాను అని చంద్రబాబు నాయుడు చెప్పటాన్ని చాలా హాస్యాస్పదమైన విషయం అండి. రాజశేఖర రెడ్డి గారు కుడికాలో ఎడవ కాలమ 75% పూర్తి చేశారు. ఈయన మెయిన్ ప్రాజెక్టును ఎంతవరకు పూర్తి చేశాడో మనకు తెలుసు. అలాగే గేట్లు అమర్చడంలో ఎంత డిలే చేశాడు, పోలవరం సోమవారం అంటూ హడావిడి చేశాడే తప్ప ప్రచార ఆర్భాటం తప్ప గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా కార్యక్రమం చేపట్టలేదు. తనకు మిత్రులైన వారిని ఏదో నామా నాగేశ్వరరావు లేకపోతే ఈ ట్రాన్స్ట్రాయ్ ప్లస్ నవభారత్ లాంటి కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈ ప్రాజెక్టుని గబ్బులేపిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడుదే. ఇక్కడ తెలంగాణలో కూడా మనకి ఇది కాళేశ్వరం ఎలా జరుగుతుందో చూస్తాం. అక్కడ లోపభూయిష్టంగా నిర్మాణం జరగటం వల్లనే అది డిజైన్ లోపమా, నిర్మాణ లోపమా, సూపర్వైజరీ లోపమా, వీటిలన్నిటినీ అదుపు చేయడానికి అక్కడ PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఏం చేసింది? ఆ సంస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ప్రశ్నిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదు. తెలుగు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. ఈ వ్యవస్థలు చేసిన లోపాల వల్ల తెలుగు ప్రజలు ఎంతకాలం మోసపోవాలి, ఎంతకాలం నష్టపోవాలి? ఇక్కడ తెలంగాణలోని కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎవరినైనా శిక్షించారా? శిక్షిస్తే మొట్టమొదటి శిక్షించాల్సింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని తెలుగు ప్రజలు చాలా గట్టిగా భావిస్తున్నారు. అలాగే ఆయన 10 ప్రశ్నలకు విడివిడిగా సమాధానం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ దీనిని ప్రజలు తీవ్రంగా చర్చించి ప్రజలకు సరైన సమాచారం అందించి ప్రభుత్వం కూడా తన వైపు నుంచి సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించడానికి మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు సకాలంలో ప్రశ్నించారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రభుత్వ యంత్రాంగము, రాజకీయ నాయకులు సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవడంలో
విద్వేష ప్రచారం చేయటం కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇప్పుడు ఇసుక విషయం అనుకోండి, ఇసుక విషయంలో ఏం జరుగుతున్నది, ఆయన 40,000 కోట్లు వెనకేసుకున్నారు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు. చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఎంత పోగు చేసుకున్నారు, 1 రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఈ అంశాలన్నీ ప్రజల్లోకి ప్రచార మాధ్యమాల ద్వారా లేకపోతే కార్యకర్తల ద్వారా ప్రచారం చేసి ఎన్నికల ముందు లబ్ధి పొందడానికి వైసీపీకి తప్పకుండా అవకాశం లభించింది. అలాగే మద్య నిషేధం గురించి కూడా చంద్రబాబు మాట్లాడదాం ప్రసాద్ గారు, చాలా విడ్డూరంగా ఉంది. మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. మీరు అన్నట్టుగా ఆయన సంధించిన ప్రతి ప్రశ్నలకి మీ ఓటు వాళ్ళ దగ్గర అన్ని సమాధానాలు ఉంటాయి, కానీ పార్టీ వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. సో అలా ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి చర్చిద్దాం బ్రీఫ్గానే. తిరుపతిరావు గారు, నేను రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడే ముందు మీరు కూడా సమాధానాలు కాకపోయినా కొన్ని విశ్లేషించడానికైతే అవకాశం ఉన్న ప్రశ్నలు సమాధానాలు కాబట్టి, ఎందుకంటే పోలవరం ప్రత్యేక హోదా దగ్గర నుంచి అది వద్దన్నది ఎవరో మీకు తెలుసు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంది ఎవరో మీకు తెలుసు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ జరిగిన విషయం తెలుసు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఏమన్నారో తెలుసు, ఆ తర్వాత ఆయన సంధించిన ప్రశ్నలు మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారు? సో ఎస్, అఫ్ కోర్స్ అప్పట్లో 2014లో మీరు కలిసే ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిణామాలు తెలుస్తున్నవి. ప్రస్తుతం జనసేన వాళ్ళు కలిసి ఉన్నారు, మీరు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక్క విషయం అయితే నేను స్పష్టంగా చెప్పగలను. మేము కలిసి ఉన్న సమయం అయితే 4 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితులు ఆ రోజు మనం ఎదుర్కొన్నాం. ఇవాళ కొంత నిలదొక్కున్న మాట వాస్తవం ఏ రకంగా చూసుకున్నా. సో రాష్ట్రం విడిపోయిన తొలినాళ్ళలో ఖచ్చితంగా కొంత అసందిగ్ధత, కొంత అస్పష్టత ఉన్న మాట అయితే వాస్తవం. ఆ సందర్భంలోనే మేము కలిసి ఉన్నాం అనేది ఒకటి నేను స్పష్టం చేస్తున్నాం. రెండో విషయం, మేము కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళు కూడా అవి ఇవాళ ఏదైతే 2019 తర్వాత మా తాలూకా ప్రభుత్వం తాలూకా పనితీరు కానీ పని వేగం కానీ ఇవాళ మీరు గమనిస్తున్నారు. అంతర్జాతీయ సెన్సెక్స్ దగ్గర నుండి జాతీయంగా ఉన్నటువంటి మన పెరుగుదల ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం అందరం గమనిస్తున్నటువంటి. సో ఆ రోజు ఆ పరిస్థితి లేదు. మేము కూడా కేంద్రంలో కొత్తగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలినాళ్ళే 4 సంవత్సరాలు. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఒకటి ఈ రాష్ట్రము విభజన సమయంలో రాష్ట్రానికి వచ్చినటువంటి హామీలు సరే అవి నెరవేరాయా లేవా అనేది మళ్ళీ సెకండరీ క్వశ్చన్. అది దానికి కారణాలు కూడా చాలా వరకు మీరు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, అప్పుడు ప్రధానంగా ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ సరే పోలవరం అనేది ముందు నుండి మనం అజెండాలో పెట్టుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, విభజన హామీలకి సంబంధించి మొట్టమొదట ప్రస్తావించింది రాష్ట్రం అంతా కూడా సమైక్యాంధ్ర అనుకొని ఉంటే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రం 1998 తీర్మానానికి కట్టుబడి, కాకినాడ తీర్మానానికి కట్టుబడి 2 రాష్ట్రాలు విభజన జరగాలన్నటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ నష్టపోయే రాజధాని విషయంలో కానీ లేకపోతే జలవనరులకు సంబంధించినటువంటి వాటాలకు కానీ లేకపోయినట్టయితే ఇతరత్ర విషయాల్లో కానీ దృష్టి పెట్టి ఆలోచన చేసి ఆ సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా అన్ని హైదరాబాద్ లో కేంద్రీకృతం అయి ఉన్నాయి కదా. సో ఆ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వెంకయ్య నాయుడు గారు ప్రస్తావించిన తర్వాత మాత్రమే అది చట్టంలో చేర్చబడలేదు, ఒక హామీగా మాత్రమే వచ్చినటువంటి అంశం. సో దాని తర్వాత ఈ హోదాకి సంబంధించి తర్వాత మా తాలూకా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏదైతే ఈ రాష్ట్రాలకు ఇచ్చే నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం 43% పెంచుకోవడం జరిగిందో అప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేది అసలు ఒక లేని అంశంగానే మారిపోయింది అంతవరకు ఉన్నటువంటి 9-10 రాష్ట్రాల్లో. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక హామీ ఉంది కాబట్టి ఈ హామీ నేపథ్యంలో ఏం చేయాలి అనేసి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం సూచన, చంద్రబాబు నాయుడు గారు అడగలేదండి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకి బదులుగా ఏం చేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ప్రత్యేక హోదాకి బదులు స్పెషల్ ప్యాకేజీ ఆ హోదాలో ఉన్నటువంటి ఇంకొక విషయం, ఆ విషయం అడిగింది కూడా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే.
సో వీరిచ్చినటువంటి అంటే ప్రత్యేక హోదాలో ఎంత మేరకు అయితే లబ్ధి చేకూరుతామో అంత మేరకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా లబ్ధి చెందించినట్లయితే మేము అంగీకరిస్తాం, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజు అంగీకరించినటువంటి తరుణంలో ప్రత్యేక ప్యాకేజ్ అనేది రూపొందించడం జరిగింది. రూపొందించిన తర్వాత సరే మేము ఆ రోజు కూడా చెప్పాం, ఏదైతే ఎస్పీవీని ఒకటి స్పెషల్ వెహికల్ ని ఒకటి రూపొందించి దాని ద్వారా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు రూపొందించండి అనేసి అంటే ఈలోగా జరిగినటువంటి పరిణామ క్రమాల్లో మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల్లో ఓడిపోతాం అన్నటువంటి ఒక భావంతో ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని యూపీఏతో ప్రయాణానికి సిద్ధమయ్యి ఆ రోజు మళ్ళీ దీంట్లో కూడా యూటర్న్ తీసుకున్నటువంటి విషయమే. ఏది పోలవరం ప్రాజెక్టు, క్షమించాలి, ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ వద్దు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మా దగ్గర నుండి విడిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరుపతిరావు గారు, సో ప్రతి ఒక్కటి కూడా మనం అంటే వివరంగా మాట్లాడుతూ పోతే నిజంగా సమయం సరిపోదు. బట్ క్లుప్తంగా మాట్లాడాలంటే కనుక జస్ట్ వాళ్ళు ఏ రకంగా మాటలు మార్చారు అనేది మీ మాటలోనే అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ పోలవరంకి సంబంధించి సాక్షాత్తు ప్రధానమంత్రి ఏమన్నారో మనకి తెలిసిన విషయమే. వీళ్ళందరూ ప్రస్తుతం మాట్లాడుతున్నారు, ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నారు, అలాగే రాజధాని గురించి మాట్లాడుతున్నారు. నిజంగా 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పరంగా రాజధాని నిర్మించలేరా అండి? బిల్డింగ్స్ కానీ ఏమన్నా కానీ ఎందుకు టెంపరీ బిల్డింగ్స్కి వెళ్ళారు? 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అంటే కనుక అసలు దేశంలో ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్నకి ఏదైనా సమాధానం ఉందా వాళ్ళ దగ్గర నుంచి? సో జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఇలా ప్రతి ఒక్కదానికి సమాధానాలు ఇటు అధికార వైసీపీ చెబుతున్న క్రమంలో మీరు ఏ రకంగా చూస్తారనే నేను అడిగాను. ఎందుకంటే అప్పుడున్న కొన్ని అంశాలు మీరు మాట్లాడుతున్నారు, మన ప్రత్యేక హోదా గురించి కానీ మిగతా అంశాల గురించి కానీ. ఓవరాల్గా చూస్తే కనుక ఒకళ్ళు ప్రశ్నించేటప్పుడు ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని మీరు అంగీకరిస్తారా లేదా? ఖచ్చితంగా అండి. ప్రభుత్వంలో ఉన్నవారు సమాధానం చెప్పకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తారు? ఒకటది నాడైనా నేడైనా. ఇంకొక విషయం ఇక్కడ మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తా. అమరావతికి సంబంధించి అధికారంలో ఉండగా కేంద్రం నిధులు ఇవ్వలేదు, కేవలం చెంబుడు నీళ్లు పిడికెడు మట్టి ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా నేను కోట్ చేస్తున్నాను. అదే సందర్భంలో ఏదైతే మొన్న ఓటమి పాలైన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అమరావతి మీరు అన్నట్టుగా మేము కూడా అన్నాం, అంత ఖరీదు పెట్టి అక్కడ కడుతున్నటువంటి భవనాలు టెంపరీ ఎందుకు పెట్టాలన్నటువంటి ప్రశ్న ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ. ఇంకోసం రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదు మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్పాల్సిన విషయం ఏంటంటే, కేంద్రం సహాయం చేయట్లేదు క్యాపిటల్కి అంటే వాళ్ళే చెప్తారు ఏంటంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్, అంటే ఎవరు రూపాయి కూడా పెట్టకుండా విదేశీ ప్రతినిధులు లేకపోతే ఆ ఒప్పందంలో భాగంగా వాళ్లే వచ్చి కడతారు, మొత్తం 1,00,000 కోట్లు అవుతుందని ఒక పక్క అంటారు. మరోవైపు ఏమో ఇది రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం వైపు నుంచి నిర్మించే రాజధాని అని వాళ్ళు చెప్తారు. ఈ రెండిట్లో క్లారిటీ వాళ్ళకే లేదు అనేది అందరికీ తెలిసిన విషయం. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, నేను ప్రస్తావించేది కూడా అదే ప్రస్తావించారు. ఆ తర్వాత మళ్ళీ అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు. ఆ నేపథ్యంలో అది వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ లేనిదేమీ లేదు కదా. ఈ వైసీపీ ప్రభుత్వం కూడా మూడు రాజధానులు అంటుంది, కానీ ఇవాళ 5 సంవత్సరాలు కూడా అక్కడి నుండే పరిపాలన దిగ్విజయంగా కొనసాగించింది కదా. రవిచంద్రారెడ్డి గారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కూడా అంతకంటే రెట్టింపుగా వస్తూ ఉన్నాయి. సో ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం ఆయన సంధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు. సో ప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విన్నారు, తిరుపతిరావు గారు ఏమన్నారు కూడా చూశారు. మీరేం చెప్తారు? సార్ నమస్కారం. హరి గారు, మీకు, తిరుపతిరావు గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. చరిత్రనే మోసం చేసే దగాకోరు నాయుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి కూడా ప్రశ్నలు సంధించడానికి ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకున్నాడంటే ఎలక్షన్ సీజన్ వచ్చిందని అర్థం. ఆ ఎల్లో స్క్రిప్ట్ రాసే ఎల్లో పత్రికలు, పక్క రాష్ట్రంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఎల్లో వైరస్ ని చొప్పిస్తున్న ఆ పత్రికాధిపతులు, ఆ ఛానల్ అధిపతులు చేసే నెగటివ్ ప్రచారం ఊతంతో చంద్రబాబు నాయుడు రాజకీయం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మేనిఫెస్టో 129 హామీలకి 128 హామీలు సంపూర్ణంగా, ఒక హామీ పాక్షికంగా, మరి హామీలు
ఇవ్వని అంశాలు 45 అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 609 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచి మోసం చేసిన దగానాయుడు చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజున 10 ప్రశ్నలు అంటున్నాడు. మేము చెప్తాం, ప్రతిదానికి సమాధానం మా దగ్గర ఉంది. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని సాక్షాత్తు సంతకం పెట్టి రాసిచ్చి కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 3,500 కోట్లు ఇస్తే చాలు, మొత్తం మీద ఒక 5 సంవత్సరాలు గాను 17,500 కోట్లు ఇస్తే సరిపోద్దని చెప్పి సంతకం పెట్టి ప్రత్యేక హోదాని అటకెక్కించి ప్యాకేజ్ ఇచ్చేయండి సరిపెట్టుకుంటా అని చెప్పి ఆంధ్ర ద్రోహిగా మిగిలిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఇంకొక విషయానికి వస్తే ఒక్కొక్క విషయం స్పీడ్గా చెప్తా. ఉచిత ఇసుక అని చెప్పి ఏదైతే మా మీద ఆరోపణ చేస్తున్నాడో 40,000 కోట్ల రూపాయలు మేము సంపాదించేసామంట. మరి 40,000 కోట్ల రూపాయలు మీరు మీ ఎమ్మెల్యేలు మూట కట్టుకొని నారా లోకేష్ కోసం స్విట్జర్లాండ్లో డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాం. మేము సంవత్సరానికి 750 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొస్తున్నాం. ఒక పారదర్శకమైన పాలసీ పెట్టాం. మీరేం చేశారు? ఉచితం అని చెప్పి స్వాహా చేశారు కాబట్టే ఈరోజు ఉచిత ఇసుక దాంట్లో మీరు కేసును ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, మద్యానికి సంబంధించి సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా మేము తీసుకెళ్తామని చెప్పాం. దాంట్లో 43,800 బెల్ట్ షాపులు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రద్దు చేశాం. వాటిని క్రష్ చేశాం. 4,380 షాపులు ఏదైతే వివిధ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో వాటిని 2,534 కుదించాం. 100 రూపాయలు ఉన్న వాటిని 300 రూపాయలకు పెంచాం. అంటే మద్యం తాగమని మేము ప్రోత్సహించడంలే. ఆ శాఖ పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అంటే దాన్ని దశల వారీగా నిషేధించేదానికి ఊతం ఇవ్వాలి. ధర పెంచి తాగద్దని చెప్పాం. ప్రచారం విస్తృతంగా చేస్తున్నాం. తాగద్దని చెప్పాం. అందుబాటులో వాళ్ళకు కావాల్సిన బ్రాండ్ లేకుండా నిరుత్సాహపరిచాం. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి, సర్కార్కే ఆదాయం వచ్చే విధంగా రూపొందించాం. బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేశాం. వీటికి వాళ్ళకి నచ్చడంలే. ఎందుకంటే జన్మభూమి కమిటీలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచిపెట్టుకున్న వైనం గత హయాంలో మనం చూసాం. ప్రతి అంశం ఒక అంశం కాదు. ఇచ్చిన హామీలు లేవు, మద్యం పాలసీ లేదు, ఇసుక పాలసీ లేదు, లేకపోతే ప్రత్యేక హోదా విషయం కావచ్చు. ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నీతి ఆయోగ్ అన్ని సమావేశాల్లో కానీ ప్రధానమంత్రిని పదే అడగడం కానీ, వైజాగ్ సభలో అడగడం కానీ, పార్లమెంట్ సాక్షిగా విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో అనేక ప్రశ్నలతో పాటు డిమాండ్ చేయడం అయితే ఏమి, 22 మంది లోక్సభ ఎంపీలు 10 మంది రాజ్యసభ ఎంపీలు కలిసికట్టుగా మేము ఉద్యమిస్తూనే ఉన్నాం. రోడ్లు ఎక్కాల్సింది ఎవరు? ప్రతిపక్షాలు. అధికార పక్షం కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మా డిమాండ్లను మేము సాధించుకోవాలి. దాంట్లో ప్రయత్నంలో భాగంగానే రెవెన్యూ లోటు 16,000 కోట్లతో మొదలైన ఆంధ్రప్రదేశ్కి 10,682 కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెవెన్యూ లోటును ఒకేసారి సాధించుకొని రాగలిగారు. ఎలా? కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ప్రధానమంత్రి గారిని ఒప్పించి తేగలిగాం. అలాగే పోలవరంకి సంబంధించి విడతల వారీగా ఏదైతే R&Rకి సంబంధించిన ప్యాకేజ్ అంశంలో కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని కూడా మేము సాధించుకుంటూ వస్తున్నాం. పోలవరానికి సంబంధించి ముందడుగు వేశాం. మొండిగోడలతో వెళ్ళిపోయిన ఇతగాడు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని 72% పూర్తి చేశాన్ని అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు నాయుడు ఆయన చెప్పే ప్రతిదీ అబద్ధమే. నిజం చెప్తే ఆయనకు ఒక శాపం ఉంది, తల 1000 ఒక్కలవుతుందని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేసి వెళ్ళాయని ఆయనే చెప్పిన ప్రశ్నలో భాగంగానే మరి 3 సార్లు ఆ ప్రాజెక్ట్ని జాతికి ఎందుకు అంకితం ఇచ్చావు? ప్రాజెక్ట్ ఎవరైనా పూర్తి చేస్తే జాతికి అంకితం ఇస్తారు. మరి 3 సార్లు నువ్వు ఎందుకు అంకితం చేసిపోయావు అంటే మొండిగోడలు ఒకసారి, ప్రతి కట్టలు ఒకసారి, లేకపోతే రేడియల్ గేట్కు ఒకసారి పూజ చేసి, ఆ గేట్ నమూనాకు ఒకసారి పూజ చేసి తగుదునమ్మని సిగ్గు ఇగ్గు లేకుండా ఏదైతే చేసిపోయారో ఖచ్చితంగా కూడా అడుగడుగున ద్రోహం దగకి పేరు ఏదైనా మారు పేరు ఉందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు. ఆయనకి ప్రశ్నించే అర్హత లేదు. కానీ ఆయన ప్రశ్నించే అది కదా, ఎల్లో మీడియా ప్రశ్నించినా మేము సమాధానం చెప్తాం. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కానీ ఆ సోకాల్డ్ ఎల్లో మీడియా కానీ మేము అడిగే ప్రశ్నలకి ముఖ్యంగా ప్రజల తరపున ఒక్క సమాధానం కూడా చెప్పలేరు. ఆ దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉంటూ మేం చేసిన పనులతో ప్రజల్లో తిరిగి ఆశీర్వాదం కోరడానికి వెళ్తుంటే
వాళ్ళు నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేసి ఓట్లు అడుక్కునే దానికి దగాకోరు దివాలాకోరు రాజకీయం చేస్తున్నారు. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటేనే టోటల్ గా దివాలా తీసిన పార్టీ ఈజ్ టీడీపీ. రైట్ రైట్. ఇంకో ఇకపోతే ప్రధానమైన ప్రత్యేక ప్రశ్నలు హోదా ఆయన విషయంలో అడిగిన ఇంకో రెండు మేము అంత ప్రధాన ప్రశ్నలకు తొందరగా ఆశలు సమాధానం వదులుకోం. చెబుతారు కానీ ఆయన ఈ రోజు ప్రత్యేక హోదా అనే దాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నారంటే అక్కడెక్కడో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కొనసాగాలి, రాబోయే ఎలక్షన్ లో పొత్తు కుదుర్చుకోవాలని ఎత్తుగడలో భాగంగా ముందుకెళ్తున్నాడు. రైట్. ప్రసాద్ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా వైఎస్ఆర్సీపీ విధానం ఒక్కటే, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే దానికి మేము కమిటెడ్ గా ఉన్నాం. మేము అడుగుతూనే ఉంటాం, మాకు మాత్రం ఎస్పీవీ వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ వద్దనే వద్దు. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. సార్, ఆస్తులు అప్పులు పంచిన నేపథ్యంలో ముఖ్యంగా ఇందాక తిరుపతిరావు గారు ఒక మాట అన్నారు, 32% బదులు 42% నిధులు ఇస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అనే అంశాన్ని తీసేసామని. చాలా తప్పు ఆంధ్రప్రదేశ్ విషయంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక సపరేట్ అంశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ని మనం కోల్పోయాం. ఆస్తులు అప్పులు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పంచింది 42%, 58%. 58% ఆస్తులు అప్పులు మనకు పంచినప్పుడు హైదరాబాద్ రెవెన్యూలో ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్కు పంచల. ఈ 10 సంవత్సరాలు మనం హైదరాబాద్ రెవెన్యూ నష్టపోయాం. కాబట్టి ఆ రెవెన్యూతో పాటు ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సిన నిధులు ఇవ్వాల్సిందే. 3 రాజధానుల అంశం తేవడానికి కారణం సిఆర్డీఏ అనే పేరుతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా సిఆర్డీఏ ఏదైతే ఏర్పరచుకున్నాడో దాని ఉచ్చులోంచి తప్పించి 3 ప్రాంతాలకి సమగ్ర అభివృద్ధిని ఇవ్వడానికి వైజాగ్ని ఒక రాజధానిగా, అమరావతిని ఒక రాజధానిగా, కర్నూలుని ఒక న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని, 3 ప్రాంతాలకి మళ్ళా విద్వేషాలు రగలకుండా ఉండాలని, 3 ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని వెనకబడ్డ జిల్లాలు ఉన్నారు గుర్తున్నాయి కాబట్టి మళ్ళా విద్వేషాలు రగలకూడదని మేము ముందడుగు వేస్తే కోర్టులలో కేసులు వేసి ఆ దుర్మార్గులు ఇప్పటి వరకు వాటిని వగదించకుండా మళ్ళీ డిసెంబర్ లో కూడా వాయిదా పడితే తిరిగి ఎలక్షన్ అయ్యేదాకా అధికారంలోకి రాకపోతే తన కమ్మ కుల రాజధాని చెప్పండి, ముఖ్యంగా అమరావతి గ్రాఫిక్స్ రాజధాని ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఫ్లెక్సీల కమ్మ సామ్రాజ్యాన్ని సువ్యవస్థీకరించుకోవాలని చెప్పి అతని యొక్క ఆశ. ఒకసారి ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన వైజాగ్ గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడదాం. సో 3 రాజధానుల అంశం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు వైజాగ్ లో ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్న మరొక ఆరోపణ. అంటే ఇది కేవలం ఒక్క నిమిషం సార్, ఇది కేవలం అంటే అప్పుడు అమరావతి ప్రాంతంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ వాళ్ళు అన్నారు. పేర్లతో సహా పత్తిపాటి పుల్లారావు దగ్గర నుంచి పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథ్ రెడ్డి, హెరిటేజ్ లోకేష్, ఇవన్నీ పేర్లు వాళ్ళు అసెంబ్లీలో కూడా గణాంకాలతో సహా ఎక్కడెక్కడ తీసుకున్నారు, సర్వే నంబర్లతో సహా చెప్పారు. మరి వీళ్ళు అలాంటిది ఏమీ లేకుండా వైజాగ్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేది అంటే అప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నట్టుగా ఉందా, లేదంటే దాంట్లో వాస్తవం ఉందా? రవిచంద్రారెడ్డి గారు సమాధానం చెప్తారు, మీరు కూడా విశ్లేషించండి. నినాదాలతో సహా ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ తో సహా వైసీపీని కాపీ కొట్టడం తప్ప సొంతంగా ఆలోచన, ఈవెన్ ఆరోపణలు కూడా సొంతంగా చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. అది అంటే ఓల్డ్ డాగ్స్ డోంట్ లెర్న్ న్యూ ట్రిక్స్ అన్నట్టుగా అది కాలం చెల్లిన పార్టీగా మారిపోయిందండి. ఈ విషయం మీద నేను మాట్లాడే ముందు ఇంతకుముందు తిరుపతిరావు గారు చెప్పిన ఒక అంశాన్ని ప్రస్తావించాలండి. చెప్పండి సార్. రాష్ట్ర ప్రభుత్వాలకి 42-43% నిధులు ఇవ్వాలన్నది డాక్టర్ వైవి రెడ్డి గారి అధ్యక్షతన ఉన్న ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అది సిఫార్సు చేసింది కానీ ఏంటంటే ఫెడరల్ వ్యవస్థని దృఢపరచాలనే ఉద్దేశంతో ఆయన సిఫార్సు చేశారు. కానీ ఇంప్లిమెంటేషన్ లో అది అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చారా, ఎవరున్నా కానీ ఇంప్లిమెంటేషన్ లో దానిని నిజానికి నీళ్లు కట్టేశారండి. ఎందుకంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చే నిధులను తగ్గించి నేరుగా ఇస్తున్నాం కాబట్టి ఆ మేరకు తగ్గించేశారు. ఇన్ ఎఫెక్ట్ ఏమైందంటే ఇంతకు ముందు వచ్చే నిధులు ఎంత వస్తున్నాయో ఇప్పుడు వైసీపీ విషయంలో వీరు ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నది అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఓన్లీ అంటే రాజధాని అమరావతిలో ప్రకటించక ముందే ట్రేడింగ్ జరిగింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్,
రాజధాని 3 రాజధానులను ఏర్పాటు చేసిన తరువాత వైజాగ్ లో లావాదేవీలు జరిగాయంటే మొత్తము పూర్తి సమాచారము అందరికీ ఉన్నది, అమ్మేవారికి ఉన్నది, కొనేవారికి ఉన్నది. ఆ దానికి దీనికి మౌలికంగా తేడా ఉన్నదన్న విషయాన్ని గుర్తించాలి. అలాగే అంతకు ముందే అసలు నిజానికి వైజాగ్ లో భూములను కబ్జా చేసిన వారి చరిత్ర ఖచ్చితంగా హుద్హుద్ తుఫాన్ లో భూమి రికార్డులు పోయాయి అని కలెక్టరేట్ ఆఫీస్ లో ఉండే భూమి రికార్డులు హుద్హుద్ తుఫాన్ లో ఎలా పోతాయి, ఆ విషయం మనకి ఇప్పుడు వరకు తెలుగుదేశం వారు వివరణ ఇవ్వలేదు. అండ్ దాని మీద 2 సిట్లు వేశారండి. ఆ సిట్ల నివేదికలను కూడా బహిరంగ పరచలేదు. ప్రభుత్వము బహిరంగ పరచాల్సిన అవసరం ఉన్నది, వైసీపీ ప్రభుత్వం. అది చేస్తే అంతకు ముందు టీడీపీ మంత్రులే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. వాడు భూమి కబ్జా చేశాడంటే వీడు భూమి కబ్జా చేశాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా సంస్థలు ఎలా భూములు కబ్జా చేసాయి, హోటళ్ల వాళ్ళు ఎలా భూములు కబ్జా చేశాయి, 40 ఎకరాలు ప్రభుత్వ భూములను ఎన్నో బయటకు తీశారండి, కోట్ల రూపాయల విలువైన భూములను. దీంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమన్నది, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేకుండానే వైజాగ్ లో రాజధాని ఏర్పడుతుందని తెలియక ముందే కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు తెలుగుదేశం హయాంలో భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన విషయము ఖచ్చితంగా వాస్తవమే. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మా మీద ఆరోపణలు వస్తాయి కాబట్టి మీ మీద కూడా ఆరోపణలు చేస్తాము. కొంతమంది వైసీపీ నాయకులు భూములను కొనుగోలు చేశారు అంటే ఖచ్చితంగా చేశారు. వారేమన్నా అక్రమ లావాదేవీలకు పడితే కొంతమంది నాయకులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భం కూడా ఉన్నది. కాబట్టి ఎవరు కబ్జా చేశారు, ఎవరు పూర్తి సమాచారంతో అమ్మినవాడు కొన్నవాడికి పూర్తి సమాచారం ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు. అమరావతిలో అలా జరగలేదండి. అమరావతికి వైజాగ్ కి పూర్తిగా డిఫరెన్స్ ఉన్నది. అది ఆ డిఫరెన్స్ ను మనం గుర్తించాల్సి ఉంటుంది. తిరుపతిరావు గారు, మీ కమెంట్ కూడా కావాలి బిఫోర్ ఐ స్పీక్ టు రవిచంద్రారెడ్డి గారు. హరి గారు, ఇక్కడ 2 విషయాలు, అంటే రవిచంద్రారెడ్డి గారు ప్రస్తావించిన అంశము, పెద్దలు ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశం కూడా నేను మళ్ళీ విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటి, 3 రాజధానుల విషయంలోకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఒకే విషయం ఎప్పుడు ఇవాళ కాదు, రాజధాని అమరావతి అని ప్రకటించిన తర్వాత మేము ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పుడు సందర్భం నుండి కూడా ఏదైతే ఇవాళ వైసీపీ చెప్తున్నటువంటి న్యాయ రాజధాని హైకోర్టు యాక్టివ్ ప్రధానంగా అంతే కదా, అంతకంటే పెద్దగా అక్కడేం ఉండదు. అది కర్నూలు అని. అది ఇవాళ కాదు, కర్నూలుకి హైకోర్టు అనేది భారతీయ జనతా పార్టీ ఎజెండాలో దశాబ్దాల పాటు నుండి ఉన్నటువంటి అంశం. రాష్ట్ర విభజనే కాదు, ఒకటోది. రెండోది ఏదైతే ఉందో విశాఖపట్నానికి సంబంధించినటువంటి అంశం కూడా సరే, ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేసింది, వారిష్టం అది. రేపు మేము ఒకటే ప్రశ్నించాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని, మీరు ఎన్నికల ముందు ఈ 3 రాజధానుల అంశం ఎందుకు చెప్పలేదు కాబట్టి ఇవాళ అమరావతిలో ఆ ఉద్యమం వచ్చింది. ఆవేళ మీకు అమరావతిలో మ్యాండేట్ వచ్చింది వైసీపీ పార్టీకే, తెలుగుదేశం అక్కడ గెలవల రాష్ట్రం అంతటితో పాటు. కాబట్టి అదొకటి మేము ప్రశ్నించాం. ఇవాళ వైసీపీకి ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు ఎలాగూ 3 రాజధానుల అంశం జోలికి పోయే పరిస్థితి లేదు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో. విశాఖపట్నం కూడా ఈ మధ్య ఏదో వస్తున్నారని చెప్పేసి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు ఇవన్నీ మనం చూస్తాం. ఇవాళ వైసీపీ ఏం చేయాలనేసి అంటే 3 రాజధానుల అంశం ఎలక్షన్ అజెండాతో వెళ్ళి మ్యాండేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టైం చేసుకోవచ్చు. అది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఇచ్చబెట్టి ఉంటుంది, ఒకటోది. రెండోది, పెద్దలు ప్రసాద్ రెడ్డి గారు ఈ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తగ్గాయి అంటున్నారు. అది ఒకసారి కరెక్ట్ చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకనేసి అంటే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి నిధులు ఎక్కడా తగ్గలేదు. దానికి అసలు సంబంధం లేదు. ఉదాహరణకి నేను మొన్న కూడా ఇదే మన ఛానల్ డిబేట్ లోనే ప్రస్తావించాను. ఏదైతే ఉద్దానం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ ఉద్దానం మంచినీటి పథకం ప్రారంభించడం 750 కోట్ల రూపాయలు, అదే విధంగా అక్కడ 72 కోట్ల రూపాయలతో కిడ్నీ హాస్పిటల్ కూడా, కిడ్నీ రోగుల కోసం ఇచ్చిన హాస్పిటల్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు. అంటే ఈ 42% పెంచింది అందులో వేరు. మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని నేను చెప్పదలుచుకోలే. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, బీజేపీ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలతో పాటు బీజేపీ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి కంపారిటివ్లీ యూపీఏకి
మనం తీసుకున్నట్లయితే కంపారిటివ్లీ యూపీఏని తీసుకున్నట్లయితే అప్పటికంటే ఇప్పుడు దాదాపు 60-70% పెరిగినటువంటి సందర్భం. ఆ సెన్సస్ కావాలంటే నేను పంపిస్తాను, రైట్ నౌ నా దగ్గర అవైలబిలిటీ. పోతే మూడోది విషయం ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఒకసారి ప్రతిపక్షం అన్నాక ప్రశ్నిస్తుందండి. ప్రశ్నించడంలో మేము తప్పు పట్టం, మేము కూడా ప్రశ్నిస్తాం. ఈవెన్ మా పురంధేశ్వరి గారు కూడా నిన్న కూడా ఏదైతే పాలక పక్షానికి సంబంధించి ప్రశ్నిస్తారు, అదే విధంగా మేము కేంద్రంలో ఉన్నాం, మాకు కూడా ప్రశ్నించమనే కోరుతాం. ఎవరు నువ్వెందుకు ప్రశ్నించావు అని అడగం. ప్రశ్నించిన తర్వాత సమాధానం చెప్పడానికే మేము రెడీగా ఉంటాం. దాని తాలూకు వాస్తవాన్ని ప్రజలకు వివరిస్తాం, మెప్పిస్తాం, ఒప్పిస్తాం, అది వేరే విషయం. అది ఏ ప్రభుత్వం అయినా చేయాలి. కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైతే మంత్రులు ఇందాక మీరు ఇచ్చినటువంటి సమాచారం, మంత్రులు మాట్లాడుతున్న దానికి కొన్ని ప్రభుత్వ ఆయా శాఖల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితికి కొంత వ్యత్యాసం ఉన్నమాట వాస్తవము. ఇది గమనించాలా. అది ఎందుకు అలా వస్తుంది, ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది? సరే, ఇవాళ ఏ ప్రభుత్వం కూడా ప్రజల ముందు ఉన్నటువంటి అన్ని సమస్యల్ని ఒకే రోజు పరిష్కరించడం సాధ్యపడకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని మీద కూడా ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఒకటి, రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మీకు పోలవరం గురించి కూడా నేను వేరేగా ప్రస్తావించాల్సిన పని లేదు. పోలవరం కూడా కేంద్ర ప్రాజెక్ట్ గా ప్రకటించిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రాజెక్టులన్నీ లేట్ అవుతున్నాయని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి మేము చేస్తామని చెప్పి తీసుకునేటప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి వేరు. ఏదైతే సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవాళ ఎక్కడ నత్తనడక నడిచినటువంటి పరిస్థితి లేదు, ఒకసారి గమనించాలా. అయితే గత ప్రభుత్వ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆసరాగా పోలవరం అనేది రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అదే సెంట్రల్ గా టేకప్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈసారికి ఆ 5 సంవత్సరాల్లో రవిచంద్ర రెడ్డి, ఇదంతా తెలిసిన విషయం. నిజంగా మీరు చెబుతున్నది ప్రజలందరూ గమనిస్తున్న విషయం. వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఆ తర్వాత యుటిలిటీ సర్టిఫికేట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకు డిలే జరిగింది, ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ప్రస్తుతం మొన్న జూలైలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి పోలవరం నిధుల్ని ఏ విధంగా రాబడుతున్నారు, ఇవన్నీ కూడా పేపర్స్ కూడా వస్తున్నాయి. రవిచంద్ర రెడ్డి చెప్పండి. రవిచంద్ర రెడ్డి ఏదైనా గ్యాప్ ఉందని చెప్తున్నారు. ఆయన శ్రీనివాసరావు గారు చెప్పిన ఆగండి సార్ ప్రసాద్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. సెంటర్ has increased but the percentage remains the same. అంటే ఆయన కేంద్ర ప్రభుత్వం ఆదాయాలు పెరగటం వలన, జిఎస్టీలు పెరగటం వల్ల వచ్చే మొత్తాలు పెరిగినాయి, నేను కూడా ఒప్పుకుంటాను. బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద పర్సెంటేజ్ విల్ రిమైన్ అరౌండ్ 40 to 43%. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చాక 41% కి తగ్గించింది అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కులం, మతం, ప్రాంతం, పార్టీలు లేకపోతే వర్గాలు, ప్రాంతాలకి అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం ఉంటుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లాలకు విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలని, దీనికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని, దానికి సంబంధించి 5 సంవత్సరాలకే 24,500 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే మనకు వచ్చింది 3,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకా 21,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, పెండింగ్ లోనే ఉన్నాయి. ఎంత పర్సూ చేస్తున్నా రిలీజ్ చేయట్లా. అదేవిధంగా తరతరాలుగా వెనకబడ్డ ఈ 4 జిల్లాలు రాయలసీమకు సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధి ఆగాలండి తర్వాత ఇవ్వండి. ఖచ్చితంగా మేము నిజాలే చెప్తాం. ముఖ్యంగా ఒక్క నిమిషం ఆగాలండి ప్లీజ్. నేననేది ఏంటంటే ఆ 4 జిల్లాలు రాయలసీమ కానీ ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కానీ తరతరాల వెనుకబాటును దూరం చేయడానికి, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడానికి, ఒక కుల రాజధాని కాకుండా ఏదో సెంటర్లో ఉంది మన కులపోళ్ళందరి చేత 1000 ఎకరాలు కొనిపించామని కాకుండా అందరికీ ముఖ్యంగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం రెడీమేడ్ హైదరాబాద్ తర్వాత మహానగరంగా ఉన్న విశాఖని పరిపాలన రాజధానిగా, న్యాయ రాజధానిగా కర్నూలుని తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా సమన్యాయం చేయాలని మేము అనుకుంటే, ప్రాంతాల మధ్య సమన్వయం చేసి పరిపాలన ఉండాలని మేము కోరుకుంటే, ఏదైతే అమరావతి ఒక్కటే రాజధాని అని సన్నాయి నొక్కులు నక్కుతున్న చంద్రబాబు గాని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని, రేపు బీజేపీ గాని కాంగ్రెస్ గాని
ఎవరైనా ఇదే నినాదం మాది అమరావతి ఒక్కటే రాజధాని అంటే అటు రాయలసీమ 4 జిల్లాల్లో కానీ అటు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కానీ రేపు ఎలక్షన్కి వీళ్ళు ఎలా తిరుగుతారని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. ఆ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రజలు గల్లా పట్టుకుని నిలదీసే సమయం ఆసనమైంది. 100% నిజంగానే మా అజెండాలో 3 రాజధానుల అంశం ఉంటుంది, ఉండి తీరుతుంది. అందరికీ న్యాయం చేసే పార్టీగా వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పనిచేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా కోర్టులను అడ్డం పెట్టి ఈ 4 సంవత్సరాల పాటు 3 రాజధానుల అంశాన్ని అటకెక్కించాం. మన కుల రాజధానిని అభివృద్ధి చేసుకుందాం. 100 కోట్ల రూపాయల ఎకరాలు అమ్ముకునే అవకాశం వస్తుంది. పొరపాటున ప్రజలు మభ్యపెట్టి మన ఎల్లో మీడియా ఏదైతే ప్రచారం చేస్తుందో అధికారం కానీ మనకి దక్కితే అమరావతిలో ఆకాశం ఎత్తున రేట్లు పెంచుకుందాం అనుకుంటున్నారేమో. అలా జరగదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రోషం ఉంది, ఆవేశం ఉంది. కరెక్ట్ గా సమయం చూసి వాళ్ళ కసిని ఓట్ల ద్వారా వ్యక్తపరుస్తారు. మా అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు వచ్చినా మా దగ్గరికి 3 రాజధానుల అంశానికి ఒప్పుకుంటేనే రావాలి, లేదంటే ప్రచారానికి వస్తే తరిమి కొడతామనే నినాదంతో అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ గళమెత్తుతాయి. ఆ విధంగా మేము ముందుండి నడిపిస్తాం కూడా. రైట్, యా, సమయం మించిపోతుంది కాబట్టి సో ప్రశ్నలు సంధిస్తున్నారు, మీరు సమాధానాలు చెప్తున్నారు. మంత్రులు చెప్పే దాంట్లో కొంచెం గ్యాప్ ఉంది అనేది తిరుపతిరావు గారు అంటున్నారు. రచేంద్రారెడ్డి గారు. హరిగారు చిన్న ప్రశ్న. ఎక్కడా గ్యాప్ లేదు సార్, ఎక్కడ ఎటువంటి గ్యాప్ లేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రిటైర్మెంట్ కి దగ్గరగా, అల్జీమర్స్ కి అతి దగ్గరగా, వయసుడికి చేష్టలుడికి దివాలా తీసిన పార్టీ అధ్యక్షుడిగా, అంటే టోటల్ గా దివాలా తీసిన పార్టీ టీడీపీ అధ్యక్షుడిగా జెండాకి జెండా కలిపితే తప్ప నాకు బలం లేదని నిస్సిగ్గుగా ఒప్పుకొని పవన్ కళ్యాణ్ ఇంటికి ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ ఏదైతే వాళ్ళకి అజెండా లేకుండా జెండాలు కలిపి ప్రజల్ని మభ్యపెట్టి కులాల సమీకరణతో ఎలక్షన్లు గెలవాలనుకుంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకతని ఆంధ్రజ్యోతి ఈనాడు ద్వారా స్ప్రెడ్ చేసి ఆ టీవీ ఛానల్ TV5 ABN ఆంధ్రజ్యోతి వల్ల ఉద్ధరించి ఈటీవీల వల్ల ఉద్ధరించి ఏదైతే ఖచ్చితంగా కూడా నెగటివ్ ప్రచారంతో చంద్రబాబు నాయుడు గారిని ఒడ్డున వేయాలనుకుంటే అది జరిగే పని కాదు. చైతన్యవంతమైన ఓటర్లు ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మేము చేసిన పనులతో ప్రోగ్రెస్ రిపోర్ట్ తో ప్రజల్లోకి వస్తున్నాం. తిరిగి వాళ్ళకి నచ్చితే ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఇది మా నైతిక హక్కు. వాళ్ళకి నైతికత అనేదే లేదు. రైట్, ఇంకో చివరి అంశం అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అయినా కానీ సో ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఉందనే ఎమ్మెల్యేలని మారుస్తున్నారు, ఇన్ఛార్జీలని మారుస్తున్నారు అనే ఒక కొత్త నెరేటివ్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? బిఫోర్ ఐ టేక్ ఎ కమెంట్ ఫ్రమ్ ప్రసాద్ సార్, ఇప్పుడు మేము మార్చుకునేది మా ఇల్లు సర్దుకుంటున్నాం. మేము వద్దనుకున్న సామాన్ లేదన్నా బయటపడేస్తే వాళ్ళు పండగ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి అతిగతి లేదు, క్యాండిడేట్లు లేరు, వాళ్ళ దగ్గర నాయకులే లేరు. దివాలా తీసిన పార్టీ అది. రైట్, ప్రసాద్ రెడ్డి గారు, అప్పుడు టంగుటూరి ప్రకాశం గారి దగ్గర నుంచి మొన్నటి ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కళ్ళు, సాక్షాత్తు ప్రధాని కూడా వేరే చోట్ల పోటీ చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం. సో దాన్ని ఏదో పెద్ద బూజిగా చూపించి ఇక్కడ వ్యతిరేకత ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్న దాన్ని ఏ రకంగా చూడాలి? మొన్న జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 50% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఆ గణాంకాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. అలాగే తెలంగాణలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అందువల్ల ఆయన ఏంటంటే చాలా సిస్టమేటిక్ గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాబట్టి సర్వేలు చేయించుకుని లేకపోతే ఇతర రూపాల్లో సమాచారం తెప్పించుకొని ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, ఏ అభ్యర్థిని తప్పించాలి, ఏ అభ్యర్థిని స్థానచలనం చేయాలని చేసే నిర్ణయం ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన హక్కుని మనం ఎవరు విమర్శించడం. రేపు చంద్రబాబు నాయుడు ఎంతమంది పాత వాళ్ళకి ఇస్తారు, ఎంతమంది కొత్త వాళ్ళకి ఇస్తారు, జనసేన అధ్యక్షుడు ఇంతమంది పోటీ చేసిన వాళ్ళందరికి ఇస్తాడు, అవన్నీ మనకి అనవసరమైన చర్చ. అది ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడిగా చాలా వైజ్ డెసిషన్ ఆయన చేస్తున్నారు. ఆయన ప్రతి నిర్ణయం వెనుక అధ్యయనం ఉంటుంది. అంటే ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి, డెలివరీ మెకానిజము, అలాగే ఇప్పుడు తాజాగా మనకి ఉద్దానంలో కట్టిన అద్భుతమైన ప్రాజెక్టు, ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రాజెక్ట్, ఇవన్నీ ఏంటంటే అతని యొక్క విజడమ్ ని మనం అర్థం చేసుకోవాల్సింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్దానంలో అక్కడ ఉన్న బాధితులకు జరిగిన మేలుని రాయలసీమ ప్రాంత ప్రజలే కదా ఉండాలని కోస్తా ప్రజలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రం మళ్ళీ 3 ముక్కలు కాకుండా ఉండాలంటే హైదరాబాద్ లో జరిగిన వైఫల్యం,
మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రజలు కలిసి ఉండాలంటే 3 రాజధానులు డైవర్సిఫైడ్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ కూడా అలాగే కోరుకుంటుందని మనం భావించాలి. Right, అంటే right. అమరావతి ఏకైక రాజధాని ఉండాలన్న ఆలోచన వారిలో ఎందుకు ఉన్నదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అల్టిమేట్లీ జనవాక్యం దే ఆర్ యాక్సెప్టింగ్ కర్నూలు, బట్ ఇక్కడ క్వశ్చన్ వైజాగ్ వస్తుంది వాళ్ళకి. బట్ ఇంకోటి తిరుపతి రావు గారు ఫైనల్గా చెప్పండి. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలవటం వాళ్ళ ఇంట్లో, అంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుని కలవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ కూడా ఈ చర్చల్లో కానీ లేకపోతే సీట్ల సర్దుబాటుల్లో కానీ ఎక్కడ కూడా బీజేపీ పేరు ఆ రెండు పార్టీల్లో కూడా వినిపించని క్రమం చూస్తున్నాం. మీరు మాత్రం చెప్తున్నారు మేము కలిసే ఉన్నామని. ఏమైనా క్లారిటీ ఇస్తారా చివరిగా క్లుప్తంగా? ఇప్పుడు మేము చెప్పేది వాస్తవం. ఎందుకనేసి అంటే ఆ రోజు 4 సంవత్సరాల కిందట మాతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఆయన విడిపోతున్నామని ఇంకా మాతో చెప్పలేదు కాబట్టి మేము చెప్తున్నాం. రెండోది ఏంటనేసి అంటే మాకు ఎంత మా సిగ్గుపడాల్సిన అధిష్టానం అంశం నుండి సార్. ఏదైనా ఎంత సిగ్గుపడాల్సిన అంశం. తెలంగాణలో చీకొట్టిన తర్వాత కూడా ఇంకా మీరు కలుసుకొని ఉంటున్నారంటే కాదు, తెలంగాణలో మీరే చీకొట్టారు, మళ్ళీ ఆంధ్రాలో కలుసుకొని ఉంటారు. ఎవరు పడాలో వాళ్ళే పడతారు. సిగ్గుపడడం కాదు, నేను చెప్పేది వినండి. ఇక్కడ మాతో కలిసింది ఆయన. టెక్నికల్ గా ఆలోచన చేయండి. ఎవరి ప్రయోజనాల కోసం కలిశారో, ఎవరి ప్రయోజనాల కోసం కలిశారో, ఎందుకు కలిశారో, మీకు బోధ పడనట్టు ఎందుకు ఉంటున్నారో అది ప్రజలు చూస్తున్నారు. అది పక్కన పెడితే ఏమన్నా ఈ చర్చలో ఎక్కడ రావట్లేదు? సీట్ల సర్దుబాటు ఎక్కడ బీజేపీ పోటీ చేస్తుంది, జనసేన ఎక్కడ చేస్తుందని ఎక్కడ వినపడట్లేదు. టీడీపీ జనసేన మాత్రం వినపడుతుంది. మీకేమన్నా వినిపిస్తే పని చెప్పండి, మీరు మా ద్వారా ప్రజలన్నా వింటారు. నేను ఒక్క విషయం, నిన్న కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు చెప్పారు, ఏదైతే నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర స్థాయిలో కాదు కేంద్ర స్థాయిలో. రైట్. కాబట్టి కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందని మేము వేచి చూడాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి అంతకంటే పెద్దగా చర్చాల్సిన ఏమీ లేదండి. రైట్. సో అదే సమాధానం వస్తుంది ఆ ప్రశ్నకు. సో ఇంకా ఎంతకాలం వస్తుందో మరి, ఎన్నికలు దగ్గర 3 నెలల్లో వస్తున్న క్రమంలో మరి ఏ సీట్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది మరి వాళ్ళల్లో ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. మరి ప్రస్తుతానికి వాళ్ళైతే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలని సొంతింట్లో ఏదైతే మారుస్తున్నారో, చక్కదిద్దుతున్నారో దాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దానికి సమాధానం అయితే గట్టిగా వస్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాం. మొత్తానికి ప్రజలు జరుగుతున్న మేలుని, సంక్షేమ పథకాలకి వాటిని చూస్తారా, లేదంటే ఆరోపణల్ని నమ్ముతారా, వాస్తవానికి దగ్గరగా ఉంటారా? ఎన్నికలే నిర్ణయిస్తాయి. ఇది ఇవాల్టి చర్చ.